ప్రచారంలో అయితే ఉన్నాము. నేటితో జూబ్లీహిల్స్ ప్రచారానికి అయితే ఈవినింగ్ 5 గంటలతో తెరపడనుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తూ ఉంది. దీంతో మనతో మాట్లాడడానికి ఎక్స్ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ గౌడ్ గారు అయితే ఉన్నారు. వారి మాటల్లోనే భాస్కర్ యాదవ్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే ప్రస్తుతం ప్రచారం ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది, ఆల్మోస్ట్ ప్రచారం కంప్లీట్గా వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారంలో ఏ విధంగా కంప్లీట్ చేసారు అనేది ఒక వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నారా? ఫుల్ టైడ్ అయినట్టున్నారు. లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి. లాస్ట్ వరకు వచ్చింది కొంచెం వేడిగా ఉంటుంది కదా. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్, రహమత్ నగర్, బెంగళూరు డివిజన్ ఇది. ఇక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుంది. ఇవాళ సర్వేలు అన్నీ కూడా వచ్చినాయి. అన్ని సర్వేలలో కూడా ఉంది. మేము అనుకున్నట్టే సర్వేలు కూడా వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే ఈ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇల్లు ఉంది కాబట్టి స్లో ఓట్స్. మేము వేస్తాం పోనా, మేము చేస్తాం పోనా అంటున్నారు. వాళ్ళు 2500 కూడా ఇచ్చినాయి మాకు చూపిస్తున్నారు. అక్క ఇంకా మిగతా బాకీ కూడా అడగొద్దా? 2500 అంటే మన రేవంత్ రెడ్డి ఎంతో బాకీ ఉన్నాడు, మనకు అవి కూడా అడగొద్దా? మేము పైసలు మేము దండం పెడతాం. మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం, మేము చేసిన రోడ్లు చూపిస్తాం, ఆనాడు కేసీఆర్ ఇచ్చిన నీళ్ళని చూపిస్తాం, ఆనాడు కేసీఆర్ ఇచ్చిన కరెంటుని చూపిస్తాం, ఆనాడు కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మిని చూపిస్తాం, ఆనాడు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు చూపిస్తాం, ఆనాడు ఇచ్చినటువంటి పథకాలన్నీ చూపిస్తాం. ఈరోజు వాళ్ళే చెప్తారు మేము ఇంటికి పోతే కేసీఆర్ అన్ని పథకాలు పెట్టినన్నా, దేవుడన్నా, మళ్ళీ కేసీఆరే రావాలన్నా. మేము ఇట మర్చి ఇక్కడ ఓటేసినాం అనుకో, ఇక్కడ క్యాండిడేట్ కాదన్నా రేవంత్ రెడ్డికి ఓటేసినాం అనుకో, నేను ఏ పథకం వేయకుండా నాకు ఓట్లు వేస్తురని అంటాడన్నా. మరి ఇక్కడ అది తగిన గుణపాఠం చెప్తేనే తెలంగాణలో ఇచ్చిన 6 పథకాలు అమలు చేస్తాడు. మాకు తులం బంగారం ఇస్తాడు అన్నాడన్నా. ఎంతో మా బిడ్డ పెళ్లి చేసినాం, ఇన్ని రోజులు అవుతుంది, 1,00,000 రూపాయలు లేవు, తులం బంగారం లేదన్నా. కేసీఆర్ ఉంటే చిన్నిందుల వారికల్లా పైసలు వస్తుండే అన్న. ఎవరైనా రైతు చచ్చిపోతే దినాల లోపల రైతు బీమా వస్తుండేనన్న. ఇంత అధ్వానం అయిపోయిందన్న మన తెలంగాణ. చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి దేవుడు కేసీఆర్ గారు మరి ఇక్కడ పోయిండన్న. ఆయన రావాలన్నా. ఇప్పుడు మేము సునీతమ్మని గెలిపిస్తామన్నా అని చెప్తాం. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ ఒకసారి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేసి చూపిస్తాం, మాదే అధికారంలో ఉన్న పార్టీ అంటారు. మీరు ఎట్లా ఉండవుతారు? నేను ఏమంటున్నా, ఇప్పుడు చేస్తే ఇక్కడ చూపించుడు కాదు, 22 నెలలుగా రాష్ట్రం అంతా ఎందుకు చూపించలే? అదే కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా ఆమె మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరణించిన తర్వాత అప్పుడు ఎంపీ ఎలక్షన్లతో పాటు అది అయింది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ గవర్నమెంట్ వాళ్ళని గెలిపించాలనుకుంటున్నాం. 16 నెలలు అయింది అక్కడ ఆయన గెలిచి. ఏం అభివృద్ధి చేసిండు కంట్రోల్మెంట్లోకి వెళ్ళి పోతానికి రోడ్లకు కూడా జాగిస్తలేరు వాళ్ళు. ఏం అభివృద్ధి అయింది కంట్రోల్మెంట్లో? అక్కడ ఏం చేసినావు? అక్కడ నువ్వు 16 నెలల బై ఎలక్షన్లో గెలిచినావు కదా, కంట్రోల్మెంట్లో ఏం చెప్పినావో వీళ్ళని నోటు అడుగు. ఏం చేసినావు నువ్వు? ఏమి చేయలేవు. అంత సైలెంట్ ఓటు, బ్రహ్మాండమైన మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను ఏదో ఇలా లాస్ట్ రోజు అని నేను తప్పు చెప్పడం నాకు అవసరం లేదు. కానీ ఎక్కడ పోయినా అన్నా మేము ఏం తీసుకున్నా, వాళ్ళు ఏమి ఇచ్చినా ఇంకా చాలా బాకీ రానా మనకు, అవి తీసుకుంటాం, కేసీఆర్కి ఇస్తామంట. మాగంటి గోపీనాథ్ గారి యొక్క అభివృద్ధి మీరు గల్లీలో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో ఏమైనా అభివృద్ధి కనిపిస్తూ ఉందండి? ఇప్పుడు కేసీఆర్ ఆయన ఎమ్మెల్యే ఉండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే. ఎమ్మెల్యే గారు ఈ రోడ్ వేయాలి, ఈ డ్రైనేజ్ వేయాలని చెప్తేనే ఆయన వేసిండు. ఇవన్నీ మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి. మరి అందులో భాగంగా ఆయన అకాల మరణం చెందిండు. వాళ్ళందరికీ తెలుసన్న కేసీఆరే రావాలి, కేటీఆరే రావాలని చెప్తున్నాను. 14th రోజు ఎంత మెజార్టీతో వస్తున్నారంటే ఏం చెప్తారు? నా మెజార్టీ మనం ఊహించలేమన్న. వాళ్ళ దిమ్మ తిరిగి వాళ్ళు రిజైన్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. అట్లా ఉంటుంది మెజార్టీ. ఒక జూబ్లీహిల్స్ ఎన్నికనే కాదు, మొత్తం రాష్ట్రానికి చెంపపెట్టు అన్న. ఇది అక్కడ మహబూబ్నగర్ ఎమ్మెల్యేనే అంటుండు, నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచిన రూపాయి నిధులు ఇస్తలేడు ఈ ముఖ్యమంత్రి అంటున్నా. ఆయన ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. మరి ఇంకేం చేస్తామన్న దానికి నిదర్శనం. ఖచ్చితంగా కేసీఆర్ వస్తుంది, సునీతమ్మనే గెలుస్తుంది. దాదాపు ఎంత అంటే ఏం చెప్పలేకపోతున్నారు అంటే మేమే ఊహిస్తలేము. మీకు ఎన్ని బూతులు ఇచ్చారు? మాకు మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారికి 9 బూతులు ఇచ్చిండు. 9 బూతులు మేము వెంగళరావు రేమత్ 9 బూతులు మీరు ఆల్మోస్ట్ కవర్ చేసి 9 బూతులలో మెజార్టీ. ఆ 9 బూతులలో అవతల క్యాండిడేట్ ఇల్లు కూడా ఉంటాయి. మెజార్టీ, భారీ మెజార్టీ వస్తుంది. మళ్ళీ విజయోత్సవ ఇంటర్వ్యూ కూడా ఇట్లా ఉంటుంది. 14వ తారీఖు నీకు ఫోన్ చేసి పిలిపిస్తా, విజయోత్సవం చేసుకుందాం.